3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాకు మనవి చేసెను. దావీదు కాలంలో ఏం జరిగిందమ్మా? 3 సంవత్సరములు విపరీతమైన కరువు జరిగిందంట. చాలా దారుణమైన కరువు. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, చాలామంది ఏమనుకుంటారంటే ఈ భూమి మీద ఎన్నో పాపాలు చేసి ఎన్నో తప్పులు చేసి చచ్చిపోతే కనుక అవన్నీ దేవుడు మర్చిపోతాడు లేదా మట్టిలో కలిసిపోతాయి అని అనుకుంటారు. ఏమండి, ఎప్పుడో మరి మొదట మనుషులైన అవ్వాదమ్మ గారికి పుట్టిన సంతానమైన హేబేలు కయీను గురించి మనకు తెలుసు. కయీను తన తమ్ముడైన హేబేలుని చంపాడు. కానీ దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. హెబ్రీ పత్రికలో, రోమిలు రాసిన పత్రికలో, చాలా పత్రికలో ఆ సందర్భం గురించి రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? పాపాన్ని కడిగి వేసుకోకుండా చనిపోతే ఆ పాపము ఎప్పటికీ అలాగే ఉంటుంది. పాపం అనేది మరకలాంటిది, అది పోదు. క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే కడిగివేయబడాలి. అప్పుడైతే పాపక్షమాపణ, పశ్చాత్తాపము, దేవుని పాదాలు పట్టుకుని వేడుకోవడం. పిల్లరా, కొన్ని పాపాలు క్షమించబడలేనివి ఉంటాయి. ఎలాంటివి? తెలిసేస్తే చాలామంది తెలిసేస్తే చాలా కష్టం, అవునా కదండి? కొన్ని తప్పులు, ఓ సందర్భం మీకు చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో ఏం జరిగిందంటే పిల్లరా, రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆవిడ బ్యాగ్ పుచ్చుకుని వెళ్తుంది. స్టేషన్ దిగి ట్రైన్ దిగి స్టేషన్ నుంచి బ్యాగ్ పుచ్చుకుని వెళ్తుంటే ఒక దొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళి చైన్ లాగి పారిపోయాడు. ఈమె ఏమైందంటే పడిపోయింది. పడిపోయినప్పుడు గబగబా వచ్చి నలుగురు లెగదీసి కూర్చోబెట్టారు. కొంతమంది దొంగను పట్టుకున్నారు. దొంగను తీసుకొచ్చేటప్పటికి ఈవిడ వెనక్కి పడిపోవడం వల్ల వెనక్కి దెబ్బ తగిలి ఇక్కడ చచ్చిపోయింది. ఈ చైన్ చూసేటప్పటికి ఏంటంటే అది గోల్డ్ కోటింగ్ కొట్టిన మరి ఇత్తడి చైన్ అనమాట. ఎంతకీ ఏం చైన్ అది? గిల్ట్ నగ. ఇక్కడ ఏం జరిగింది? చెయ్యలేని తప్పు, చెయ్యరాని తప్పు జరిగిపోయింది, చచ్చిపోయింది. ఆవిడని బ్రతికించగలరా? ఆవిడ కాళ్ళు పట్టుకుని తప్పు అయిపోయిందమ్మని ఆ దొంగ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే ఆ పాపం పక్షాపం జరుగుతుందా? క్షమించబడుతుందా? ఆలోచించండి ప్రియులరా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సౌలుకి మరొక భార్య ఇందులో ఉంది. మనం చదివే సందర్భంలో ఆ భార్యకు పుట్టిన కొంతమంది బిడ్డలు కలిపి గిబియోనీయుల్ని చంపేశారు. చదువు ఎంత బాగుంటుంది చూడు, అంత బాగుంటుంది. కిందకి వెళ్తే సౌలు గిబియోనీయులను హతము చేసెను గనక అతనిని బట్టి అమ్మా నరహంతకులకు ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగినంట. కరువు ఎందుకు జరిగిందంటమ్మా? కరువు ఎందుకు జరిగింది? సౌలు కుమారులు తన రాజ్యంలో ఉన్న కొంతమంది అన్యాయముగా గిబియోనీయుల్ని హతమార్చేశారు, చంపేశారు. అప్పటికే గిబియోనీయులు ఇశ్రాయేలుతో పాటు ఉన్నారు, కానీ ఇశ్రాయేలు మాత్రం కాదు. వాళ్ళు చాలామందిని నరికి చంపేశారు. మరి నరికి చంపేస్తే దేవుడు అంత కోపం ఎందుకు వచ్చింది? ఏమా అంత కోపం దేవుడికి ఎందుకు వచ్చిందంటే కింద చదవమ్మ. ఇంకా గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమ్మోనీయుల్లో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉన్నారు. ఎప్పుడు చెప్పారంటే ప్రియులరా, మరి యెహోషువ గారి కాలంలో గిబియోనీయులు, ఇందాక మీకు చెప్పాను కదా, దేవుని ప్రజలు వస్తున్నప్పటికీ అనేక మంది ఏమైపోయినట్టు గుండెలు జారిపోయి సైన్యములకు అధిపతి అనేటప్పటికీ ఎవరికాళ్ళకి వణుకు పుట్టేది. కొంతమంది పారిపోయారు, కొంతమంది వచ్చి రాజీ పడిపోయారు. వాళ్ళతో యుద్ధం చేయలేక, గెలవలేక, తెలుసు గెలవలేరని. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరంటే బలవంతుడైన దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు.
అప్పుడు ఈ గిబియోనీలు వచ్చి మారువేషం వేసుకొచ్చి మేము ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చామయ్యా అని చెప్పి వారితో కలిసి భోజనం చేసి వారితో ఒక ప్రమాణకం చేయించుకుంటారు. ఏం ప్రమాణకం? మేము బ్రతుకున్నంతకాలం మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు, మేము మీతో ఉంటాం, మీతో కలిసిపోతాం, మీ జనాంగంతో కలిసిపోతాం, మీ దేవుడికి చిన్న చిన్న సేవలు చేసుకుంటాం, మీకు చిన్న చిన్న పనులు చేసుకుని మీతో బతుకుతామయ్యా అని చెప్పి వారితో ప్రమాణకం చేయించేసుకుంటారు యెహోషువతోనూ అప్పుడున్న ప్రజలతో. మరి ప్రమాణకం చేయించిన తర్వాత నిలబడాలా వద్దా? నిలబడాలమ్మా. అలాగా ప్రమాణకం చేయించుకున్నప్పుడు యెహోషువ వారి ప్రజలు కూడా ప్రమాణకం చేసేస్తారు. చేసేసిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు దొంగ ప్రమాణకం చేయించుకున్నారని. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రమాణకం చేసేసారు. ప్రమాణకం చేయించుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళతోనే ఉన్నారు ఈ గిబియోనీయులు. నీళ్ళు తేవడం, దేవుని సేవకి పొలాలు తేవడం, వీళ్ళకి ప్రజలకి యెహోషువకి వీళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేయడం, వాళ్ళతోనే కలిసి ఉండేవారు అన్నమాట. అలాంటి వారిని సౌలు కుమారులు కలిపి చంపేశారు చాలామందిని. ఆడవారిని మగవారిని కూడా చాలామందిని చంపినట్లుగా రాయబడి ఉంది బైబిల్లో. చాలామందిని చంపేశారు. అందుకు దేవుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చి 3 సంవత్సరాలు భయంకరమైన కరువు జరిగింది. ఒకసారి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం ప్రియులరా. ఈ యొక్క గిబియోనీయులు ఇశ్రాయేలుతో కలిసినప్పుడు అమోరీయులకి కుళ్ళొచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే ఇశ్రాయేలుతో కలవడం ఏంటి, వీళ్ళు మనలో కలవాలి కానీ మనతో కలవకుండా వాళ్ళతో కలిసిపోవడం ఏంటని కుళ్ళొచ్చి ఈ అమోరీయుల రాజు కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క గిబియోనీయుల్ని యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఈ గిబియోనీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేల్ సాయం కోరతారు. ఎవరో? గిబియోనీయులు. ఇది చరిత్ర, గొప్ప చరిత్ర, బాగా ఆలోచించాలి. ఈ గిబియోనీయులు యెహోషువని తన ప్రజల్ని రమ్మన్నప్పుడు వారి మీదకు వెళ్తున్నారు. మనకెందుకులే అనుకోలేదు యెహోషువ. వెంటనే దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ గిబియోనీయులకి మీదకి అమోనీయులు ఎప్పుడైతే అమోరీయులు యుద్ధానికి వచ్చారో వెంటనే వీళ్ళు కూడా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం చేసిన సందర్భమే ఇప్పుడు మనం చదువుతున్నాం. చదువమ్మా 11వ వచనం. యెహోషువ 10వ అధ్యాయము. మరియు వారు ఇశ్రాయేలు ఎదుటి నుండి బెతహోరోనుకు దిగుపోవు త్రోవను వారు పారిపోచుండగా యెహోవా ఆకాశము నుండి ఎవరమ్మా? ఎవరు ఎంటర్ అయ్యారు? ఎందుకంటే ఇశ్రాయేలులో కలిసిపోయారు ఈ గిబియోనీయులు. నా ప్రజలే ఈ ప్రజలు, దేవుడి పక్షపాతి కాదండి. ఎందుకంటే వాళ్ళ దేవుడు జడిచి దేవుడు పాదాలు పట్టుకున్నారు వచ్చి. ఎవరో? గిబియోనీయులు. అందుకు దేవుడు తన ప్రజలు పంపడమే కాకుండా దేవుడు కూడా యుద్ధం చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి చదువమ్మా. యెహోవా ఆకాశం నుండి వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారి సంఖ్య ఎక్కువ మంది అయిందంట. మీకు అర్థమైందా? ఆకాశం నుంచి పిడుగులు, వడగండ్లు కురిపించాడంట దేవుడు. ఓ పక్కన ఇశ్రాయేలీయులు మరి గిబియోనీయులు కలిపి అమోరీయులతో యుద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు మరి వడగండ్ల వర్షం కురిపించడం జరిగింది. మనిషి కత్తిబట్టి చంపుకున్న దానికంటే వడగండ్ల చేత చచ్చిన వారి సంఖ్య ఎక్కువ అయిందంట. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునేటానికి సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయెను,
చాలామంది చదువుతారు, ఈ సూర్య చంద్రుడు ఎందుకు ఆగిపోయారో ముందు సబ్జెక్ట్ చెప్పరు. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, ఆపేశాడు దేవుడు అనే చెప్తారు. కానీ దాని ముందు ఎవరి కోసం ఆపాడు ఇంతకే? ఈరోజు మీకు తెలియాలి, ఎవరి కోసం ఆపాడు? ఇశ్రాయేల్ కోసమా? గిబియోనీయుల కోసం. గిబియోనీయులు దేవుని పాదాలు పట్టేసుకున్నారు. మమ్మల్ని క్షమించి ప్రభువా, నీ కాళ్ళ కాడ పడి ఉంటాం. వెంటనే దేవుడు గుండెకి చేర్చుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. అమోరీయులతో యుద్ధం చేస్తున్నాడు, ఇశ్రాయేలును పంపించాడు, యెహోషువను పంపించాడు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు అందుకాగిని. ఎవరి కోసం? గిబియోనీయుల కోసం. అలాంటి గిబియోనీయులు, దేవుడే దిగి వచ్చి వడగండ్ల వర్షం కురిపించిన ఆ గిబియోనీయుల్ని ఎవరు చంపారు? ఇప్పుడు సౌలు కుమారులు చంపేశారు. మరి దేవుడు కోపం వస్తుందా రాదా? అందుకు 3 సంవత్సరాలు విడవకుండా భయంకరమైన కరువు జరిగింది. చదువమ్మా, ఇందాకది 2 సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనం కాడికి వెళ్ళిపోదాం. చదువమ్మా. మూడవ వచనం కానీ చదువమ్మా. రాజగు దావీదు గిబియోనీయులను పిలవనంపి, నేను మీకు ఏం చేయగోరుదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై మాకు వెండి కానీ బంగారము కానీ మాకు అక్కర్లొద్దు, కానీ ఇశ్రాయేల్లో ఎవరినైనా చంపుటే కానీ మేము కోరటలేదు. కానీ అంతట దావీదు, మీరేం కోరుదురు? అది మీకు చేయుదుననగా వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయొచ్చు, ఇశ్రాయేల్లో సరిహద్దులలో ఉండకుండా మేము ఎలాగ లయమవునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియో పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదము. అమ్మ, మీకు అర్థమైంది? ఇప్పుడు దావీదు మహారాజు వెళ్ళి అడిగాడు, అయ్యా ఏం కావాలి మీకోసం? ఎంత భయంకరమైన కరువు జరుగుతుంది కనుక మేమేం చేయమంటారు మీకోసం అంటే, ఇశ్రాయేల్లో ఎవరిని చంపొద్దు, మాకు డబ్బు కానీ బంగారం కానీ మాకు ఏమీ అక్కర్లేదు, కానీ మా కుటుంబాల్ని నాశనం చేసిన కొంతమంది ఉన్నారో వారు మాకు కావాలి అని అడిగారు అనమాట. అందులో 7, అందులో సౌలు కుమారులు 2. అమ్మా, సౌలు కుమారులు 2. ఎన్నో అధ్యాయం అంటే 7వ వచనం చదువుకుందాం. తామును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువును బట్టి రాజు, అద్దుకోండి, సౌలు కుమారుడు యోనాతానుకును పుట్టిన మిషిబోషెతునకును అప్పగింపగా, అయ్యా కుమార్తె, ఆమె పేరేం పేరమ్మా? రిస్పా. ఆమె పేరేం పేరు? సౌలు యొక్క మరొక భార్య రిస్పా. సౌలునకు కలిగిన 2 కుమారులను అర్మోనిని మోషేబెతును సౌలు కుమార్తెకు మెహరాబుకును మెహలోతయుడగు బెర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారుడమ్మ. అద్రియేలునకు కలిగిన 5 కుమారులను, రెస్పా 2 కుమారులను కలిపి మొత్తం 7 ఉరిదీయడానికి ఒప్పందం జరిగిందనమాట. మీకు అర్థమైందమ్మా? గిబియోనులకు అప్పగించను. వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున
వారు మరణమైరి. అయ్యా కుమార్తెగు రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోత కాలారంభమును బట్టి మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబారముల మీద కురిసే వరకు అచ్చటనే బాగా వింటున్నారమ్మా. మీకు ఎందుకు చదివించానంటే ఇదంతా రిస్బా అనే తల్లి ఉంది కదా, సౌలు గారి భార్య, వారి కుమారుని ఇద్దరిని మరొక 5గురిని ఉరి తీశారు కొండ మీద. బాగా ఆలోచించండి. పంటలు లేక పొలాలు ఎండిపోయినాయి. అప్పటికే పంట వేసిన మొదలుకొని కోత మరి మొదలు పెట్టే వరకు కూడా ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీల దగ్గర, ఆ శవాల దగ్గర గోనె పట్ట వేసుకుని శవాల దగ్గర కాపలా కాసిందంటే ఎవరు? రిస్బా. బాగా వినాలి మీరు. కొడుకులు చేసిన తప్పుకి, తండ్రి చేసిన తప్పుకి వీరినేమో ఉరిశిక్ష వేశారు. బాధ అనుభవించేది ఎవరు? బాగా ఆలోచించాలి మీరు. ఇంట్లో తాగుమోతు అంటున్నాడు అనుకోండి, అతను ఒక్కడితోనే పోద్ది అనుకుంటున్నారా? అమ్మా, అతను ఒక్కడితోనే పోద్దా? తాగేసి కరెక్ట్గా పిల్లలు కాలేజీకి వెళ్ళే టైంలో ఆ రోడ్డు మీద పడిపోడు అనుకోండి, పిల్లలు తలెత్తుకోగలదురా? తలెత్తుకోగలదురా? కరెక్ట్గా ఇంటికి వచ్చి అందరూ భోజనం చేస్తున్నారు, పిల్లలు భార్య భోజనం చేస్తున్న అక్కడికి వచ్చి ఫుల్గా తాగేసి వచ్చి అక్కడ వాంటింగ్ చేసేసుకున్నారనుకో, భోజనం చేయగలదరమ్మా? భోజనం చేయగలదరా? వాంటింగ్స్ ముందుంటే భోజనం చేయగలదరా? అలాంటి మహానుభావులు ఉంటారండి నిజంగాను. అలాంటి తండ్రులు ఉన్న కుటుంబాలు మనశ్శాంతిగా ఉండరు. కరెక్ట్గా కాలేజీకి వెళ్ళేటప్పుడు పడిపోతాడు, ఆ కాలేజీకి వెళ్ళి దగ్గరలో పడిపోతాడు, పిల్లలేమో తలెత్తుకోలేరు, భార్య అందరికీ లోకువా. భోంచేసి కరెక్ట్గా పడుకుందాంరా బాబు అనేటప్పటికి ఇంటికి వచ్చి ఇల్లంతా కూడా వాంతులు చేసేసుకుంటాడు, దొరినోళ్ళని కొట్టేస్తూ ఉంటాడు, ఇంటి పక్కల మీద కత్తేసి వెళ్ళిపోతాడు, దెబ్బలాట్లకి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది తాగేసి ఇంట్లో ఉండే మంచోళ్ళు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఎలా జరుగుతుందని నేను చెప్పే దాంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సౌలు గారు ఫస్ట్లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత దురాత్మ ఆయనలో ప్రవేశించేసింది. దురాత్మ ఆయనలో ఎప్పుడైతే ప్రవేశించిందో ఇలాంటి పనులు, ఈ గిబియోల్ని చంపేయడం వల్ల అటు చూస్తే కుమారుల్ని ఉరిదీశాడు. అసలు రాజకుమారులు అంటే ఎలాగ ఉండాలి? రాజు భార్య ఎలాగ ఉండాలమ్మా అసలు? అవునా కదా? ఎమ్మెల్యే చేసి మరి దిగిపోతారు కదా 5 సంవత్సరాల తర్వాత, అయినా వాళ్ళకి పెన్షన్ వస్తూనే ఉంటుంది, కొంత డబ్బు గవర్నమెంట్ నుంచి వెళ్తూ ఉంటుంది, కొంత సెక్యూరిటీ ఉంటుందా? ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర ఇప్పటికీ చాలామందికి సెక్యూరిటీ ఉంటుంది, పోలీసులు ఉంటారు. అలాంటిది రాజుగారి భార్య అంటే ఎలాగ ఉండాలి? ఇప్పుడు ఆలోచించండి. రాజుగారి భార్య ఎలాగ ఉండాలి? పిల్లలు ఎలాగ ఉండాలి? రాజుగారు చేసిన తప్పుకి, రాజకుమారులు చేసిన తప్పుకి వీళ్ళు ఉరితీసేశారు. తల్లికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఆ చచ్చిపోయి ఉరితీసిపడ్డ శవాల దగ్గర బత్తగొడ్డ వేసుకుని, అమ్మా ఆ కొండ మీద గోనిపట్ట వేసుకుని పక్షులు ఆ శవాలని పొడుచుకు తినకుండా, కుక్కలు ఆ శవాలను ఈడ్చిపోకుండా తల్లి రాళ్లతో కొడతా ఉండి, అమ్మ కోత మొక్కలేసిన కానించి కోత మొదలయ్యే వరకు కూడా, వర్షపు జల్లు పడే వరకు కూడా అక్కడే ఉందంట. ఎక్కడ? ఒక శవం ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగిందంటే మన వాళ్ళు 5ంటికి అక్కడికి వెళ్ళరు. చీకటి పడితే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్తారమ్మా? అర్థమవుతుందా మీకు నా మాట? యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎక్కడన్నా, లేదు ఎవరన్నా ఉరిది చచ్చిపోరు ఇంటి పక్కోళ్ళు. వారం రోజులు ఊరు వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను నేను. ఇంటి పక్కోళ్ళు ఉరి వేసి చనిపోతే ఆ ఇంటి పక్క ఉన్న వాళ్ళు వారం రోజులు ఊరికి పారిపోయిన వాళ్ళని చూశాను. కానీ ఇక్కడ తల్లి ఏం చేసింది? ఉరిశిక్ష పడ్డ పిల్లల దగ్గర బత్తగొడ్డ వేసుకొని కొన్ని నెలల పాటు ఉందంట. ప్రియులరా ఆలోచించండి, ఎంత ఏడ్చిందో ఆలోచించండి, బాగా ఆలోచించాలి ప్రియులరా. అందుకే మీకు చెప్తున్న మాట, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోమని వాక్యం చెబుతుంది. మనం బాగుండగా మన భర్తని, మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచాలి. భయభక్తులు దేవునికి భయభక్తులుగా పెంచాలి, లేకపోతే ఎలాంటి అనర్థాలు జరిగిపోతాయి. ఇంట్లో ఒక్కడ తేడా చేస్తే మొత్తం అందరికీ ఆ ఎఫెక్ట్ చూపిస్తుందా? చూపిస్తుంది. పిల్లలు చచ్చిపోరు, భర్త లేడు, కానీ తల్లికి ఏమైనా సుఖం ఉందా?
వర్షపు చినుకులు పడే వరకు కూడా అక్కడే ఉందంట ఆ తల్లి. ఎంత భయంకరం అండి. శవాలంటే ఉరిశిక్ష పడ్డ శవాలు అలాగుంటాయి అసలు. మామూలుగా చనిపోతే కొద్దిగా పర్లేదండి బాబు, మామూలుగా చచ్చిపోయినా కానీ శవం పక్కన ఎవరు ఉంటారమ్మా? ఎంత తల్లి అయితే మాత్రం, ఎంత భర్త అయితే మాత్రం. అమ్మా, భర్త చనిపోతే మాత్రం భార్య నైట్ అంతా మాట భర్త పక్కన ఉంటుంది, అలాగా శవం దగ్గర ఉంటుందా? పిల్లలు చచ్చిపోతే పోనీ పిల్లల దగ్గర ఉండగలరా? అది ఎంత దారుణం. ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి నాలుగు బయటకు వచ్చేసి అది ఎంత భయంకరంగా ఉంటారు అసలు. కళ్ళు బయటకు వచ్చేసి, నాలుగు బయటకు వచ్చేసి, కొండ మీద చుట్టూ అడవి, ఒక్కతే పాపం, ఒక్కతే భర్త సంచి చేసుకుని ఏడుస్తూ ఆ పక్షులు లేదా మృగాలు ఆ శవాలని పీక్కెళ్ళకుండా అక్కడే పడి ఉందంట కొన్ని నెలలు. వర్షపు జల్లు పడే వరకు కూడా. పిల్లలు చదవండి, ఎంత బాగుంది. ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు వాటి దగ్గరకు రాకుండా వాటిని కాచుండగా, అయ్యే కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు యొక్క ఎముకలను, అతని యొక్క కుమారుల యొక్క యోనాతాను ఎముకలను వారి అద్ద నుండి తెప్పించను. అంతకుముందు సౌలుని చంపేసి ఆ యొక్క శరీరాలను అక్కడ ఉంచేశారు. యుద్ధం జరిగినప్పుడు సౌలుని చంపేసి మరొక చోట ఉంచితే ఆ దావీదు గారు తమ కుమారుల దగ్గర ఏడుస్తూ అక్కడే ఉందని సౌలు యొక్క భార్య దావీదు హృదయం చలించుకుపోయి ఆ ఎముకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి తెప్పించి చదవము. ఇప్పుడు ఆ జరిగిన సందర్భం అన్నమాట ఇది. వేలాడగట్టగా వారి ఎముకలు అక్కడి నుంచి, కావున దావీదు వారి యొద్దన ఉండి వాని కుమారుడు యోనాతాను ఎముకలను తెప్పించను. జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను, తన కుమారుడు యోనాతాను ఎముకలను బెన్యామీను యొక్క దేశమునకు చేర్చిన అదండి ప్రియులరా, తన తండ్రి యొక్క కీషు సమాధి వద్ద పాతిపెట్టిరి. అప్పుడు వర్షం వచ్చిందంటండి. ఎప్పుడు వచ్చిందంట వర్షం? చదువమ్మా. ఇలాగూ చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించను. ప్రియులారా, ఆలోచించండి. మనం తప్పు చేసాం, పాపం చేసాం, దాని అంతటది పోద్దే. మనం నిద్రపోయినా కానీ మనం చేసిన తప్పు, మనం చేసిన పాపం కూడా నిద్రపోతుంది, లేదా చచ్చిపోతే మట్టిలో కలిసిపోద్దే. నిజానికి ఇవన్నీ నిజం కాదు. చేసిన తప్పు దేవుని యొక్క పాదాల ముందు పట్టుకుని బ్రతులాడుకోవాలి. అప్పుడు బ్రతులాడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి ప్రియులారా చేసిన తప్పుకి. ఇప్పుడైతే యేసుక్రీస్తు నందు ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు మనసు మార్చుకుని ఆయన పాదాలు పట్టుకుని, క్షమించినైనా తప్పు చేశాను, ఎలాంటి తప్పు మనం ఎప్పుడు చేయనైనా అని ఆయన పాదాలు పట్టుకుని వేడుకోలు ప్రియులరా. ఆ తల్లి, ఆ రిస్పా చేసిన తల్లి, ఆ తల్లి ఆ కొండ మీద అనేకమైన రోజులు ఆ ఉరితీయబడిన శవాల దగ్గర కాపలా ఉందంటే ప్రియులరా, ఈ సంగతి నేను చదివితే నాకు ఎంత భయం వేసిందో, నిజంగా చాలా భయం వేసింది. ఉరిశిక్ష పడ్డ శవం దగ్గర ఎవరు ఉండగలరండి అసలు? ఆలోచించండి. అలాంటి మరి భయంకరమైన సంఘటన వీరి కుటుంబంలో జరిగింది ప్రియులరా. కాబట్టి మనం ఏదైనా తప్పు చేస్తే, మనం ఏదైనా పాపం చేస్తే, చచ్చిపోతే అది ఆ చావుతో పాటు వెళ్ళిపోతుంది కదా అనుకోకండి ప్రియులరా. క్షమించబడాలి. యేసుక్రీస్తు రక్తంలో ఆ మరక అనే పాపాన్ని కడిగి వేసుకోవాలి. ఆలోచించండి. అలా కడిగి వేయకుండా చనిపోతే భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ తప్పించుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళగా తప్పించుకోలేవు. కాబట్టి ప్రియులరా, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకొని వాక్యం చెబుతుంది. ప్రాణం ఉండగా, మనలో ఈ ఆత్మ ఉండగా చేసిన తప్పుకి ప్రియులరా దేవుణ్ణి క్షమించమని అడగాలి. మరలా ఎప్పుడు తప్పు చేయకుండా ఉండాలి. ఆ పాపం జోలికి మరలా వెళ్ళకుండా ఉండాలి.
దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతాం. ఇలాంటి వారి సంఘటనలను మనం చూసి, ఇలాంటి వారి చరిత్రను మనం చూసి జాగ్రత్త పడాలి. పిల్లరా ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధాలు చేశాడు. ఇశ్రాయేల్లో కలిసిన గిబియోనీల కోసం అనేక మంది రాజులతో దేవుడు యుద్ధం చేసి ఇశ్రాయేల్ని గిబియోనీని గెలిపించాడు. ఆలోచించండి. అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం మనం. ఏదన్నా తప్పు చేసినా, పాపం చేసినా ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని అడగాలి. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.